మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు భగ్గుమంటున్నారు. ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తంగా నెలకొంది. దాంతో భారీగా పోలీసులు మోహరించారు. మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు భగ్గుమన్నారు. ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రస్తుతము సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా ఒక్కసారిగా వచ్చి తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు బక్కుమంటున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రస్తుతము ఇప్పటి వరకు కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఈ యొక్క నిర్మాణాలను కూడా కూల్చివేశారు. తాజాగా రోడ్డుకి యువతల సైడు ఈ యొక్క బఫర్ జోన్లో ఈ యొక్క నిర్మాణాలు కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. దీంతో పూర్తిగా తమకు నోటీసులు ఇవ్వకుండా పేదవారైనా సరే దీనికి సంబంధించి పూర్తిగా నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇందులో యొక్క బాధితులు కూడా ఇందులో వాపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ ఇదే భవనం పక్కన మరొక నిర్మాణం కూడా ఉంది. దీన్ని కూడా కూల్చివేస్తారా అనేది మాత్రము ప్రధానంగా చాలా డౌట్గా ఉంది. అయితే ఈ యొక్క ఆనుకొని ఉన్న భవనానికి సంబంధించి అసలు నోటీసులు ఇచ్చారా లేదా అనేది మాత్రము ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకున్నాము. సార్ చెప్పండి, ఈ యొక్క పక్కన భవనం మాత్రము హైడ్రా కూల్చివేస్తుంది. దాన్ని ఆనుకొని ఉన్న మీ యొక్క భవనం ఉంది, దాదాపు 5 అంతస్తుల భవనం ఉంది, 4 అంతస్తులు. మీకు ఎలాంటి నోటీసులు జారీ చేశారా? ఖాళీ చేయమని చెప్పారా? లేదు, ఏం లేదు, ఖాళీ చేయమని చెప్పలేదు. నోటీసులు కూడా ఇష్యూ చేయలేదు. మాకు ఈ రోజు వరకు లేదు. అంతే. అంటే మీ భవనం కూడా పూర్తిగా యొక్క బఫర్ జోన్లకే ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి అంటున్నారు. ఎందుకంటే ఒక పక్క భవనం ఆనుకొని మీ భవనం ఉంది, మీ భవనం కూడా కూల్చివేస్తారేమో అనుకుంటారా? అదే భయం వేస్తుంది. అది ఏమి చేయాలో ఏంటో, ఎవరిని అడగాలో, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియడం లేదు. పర్మిషన్ ఉన్నది, యూఎల్సీ ఉన్నది, ఎల్ఆర్ఎస్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ పర్ లీగల్గా ఏమి ఉండాలో అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్. మున్సిపల్ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది. అప్రూవల్ ఉన్నా కానీ మరి ఎవరు ఏంటిది ఇప్పుడు పక్క వాళ్ళకు కూడా ఉన్నది, మరి వాళ్ళని కూడా కొడుతున్నారు. మా పరిస్థితి అని కొంచెం ఆలోచనలో ఉన్నాం. మీరు చెప్పండి సార్, దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి? ఇప్పుడు నేనే బిల్డింగ్ కట్టింది నేనే. ఇది అన్ని పర్మిషన్ 2016లో అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, అనుమతులు తీసుకున్నాం. ఒక 1 ఇంచ్ కూడా డివియేషన్ లేకుండా తీసుకున్నాం. అప్పుడు కూడా ఒకసారి నోటీస్ ఇచ్చింది జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇస్తే మేము హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినాం. ఎక్కడ వరకు చెరువు ఉంది, ఎక్కడ వరకు బఫర్ ఉంది, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ లేఅవుట్. ఇది ఉడా లేఅవుట్. ఎవరైనా ఉడా లేఅవుట్ ఏమనుకుంటారు? ప్రైవేట్ లేఅవుట్ కాదు, గ్రామ పంచాయతీ లేఅవుట్ కాదు. మేము కోట్లు పెట్టి 8 సంవత్సరాల కింద మేము పర్మిషన్లు తీసుకొని అన్ని లోన్స్ తీసుకొని కట్టిన బిల్డింగ్ ఇది. వీళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఇదన్నీ మాకు ఏం అర్థమవుతలేదు. అన్ని అనుమతులు తీసుకున్నాం. అంటే ఇప్పుడు మీరు హైడ్రాతో ఏమైనా మాట్లాడారా? హైడ్రా అనేది ఎవరు మాకు రాలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. ఇంతవరకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా గతంలో అంటే ఇప్పటివరకు కూల్చిన భవనాలకు కూడా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు అని చెప్పి వారు కూడా చెప్తున్నారు. ఒకవేళ మీ భవనం కూల్చివేస్తే చాలా మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ నివసిస్తున్నారు, పరిస్థితి ఏం లేదు, సూసైడ్ చేసుకోవాల్సిందే వాళ్ళంతా. ఇంకా వేరే ఆప్షనే లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీస్లో రిటైర్మెంట్ డబ్బులతో వచ్చినాయి ఉన్నారు అందరు. మరి ఇప్పుడు ఏమవుతారు వాళ్ళంతా? ఇప్పుడు హైడ్రా అంటే ఈరోజు జిహెచ్ఎంసీలో భాగం అంటున్నారు. మరి ఇచ్చింది జిహెచ్ఎంసీ కదా, పర్మిషన్స్ జిహెచ్ఎంసీకే కదా. ₹1,00,000 ఎల్ఆర్ఎస్ కట్టినాం, యూఎల్సీలు కట్టినాం, బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నాం. అన్నీ తీసుకున్న తర్వాత వచ్చి వితౌట్ నోటీసు కొట్టేస్తే మరి ఎటు పోవాలా వీళ్ళంతా? ఈ హైడ్రా అనే జిహెచ్ఎంసీలో భాగమా కాదా? ముఖ్యమంత్రి సొంత సంస్థనా? మాకు అర్థమైతలేదు అసలు. ఇదే
మేము పర్మిషన్ తీసుకోకుండా కొడితే ఓకే, మేము ఒకవేళ తెలిసో తెలియకనో ఇల్లీగల్గా కొన్నామేమో అనుకొని బాధపడతాం. కానీ చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకొని కట్టాం కదా. ఇక మాకు ఇంకా ఏం చేయాలని అర్థమవుతలేదు సార్ మాకు. అది కూల్చివేసే పరిస్థితి ఏమన్నా ఏం లేదు, ఇక్కడే ఇంకా అందరూ సూసైడ్ చేసుకోవాల్సిందే. ఒక్కొక్క బిల్డింగ్ మీద 70-80 లక్షల లోన్ ఉంది ఒక్కొక్క ఫ్లాట్ పైన. అందరూ లోన్ తీసుకొని తీసుకుంటారు కదా. ఇప్పుడు సింగరేణి క్యాలిస్తే రిటైర్డ్ ఎంప్లాయీ, మిగతా 3 హెడ్ మాస్టర్స్ ఉన్నారు. ఆయన ఎంఈఓ రిటైర్డ్, చేవేల నుంచి పరిగెత్తుకొచ్చిండు ఆయన. మరి వీళ్ళంతా ఎటు పోవాలా? ఇప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ కాదు, ఇది జిహెచ్ఎంసీ అఫీషియల్ పర్మిషన్ కదా. కోర్టు స్టే కూడా ఉంది, హైకోర్టు స్టే ఉంది బిల్డింగ్ మీద. అందుకనే మాకేం నోటీసులు రాలేదు. ఇంకా వస్తే హైకోర్టుకు పోయి మేము ఇక మా ప్రయత్నం మేము చేస్తాం. మొత్తానికి చూస్తే హైడ్రా మాత్రం నోటీసులు మాత్రం ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా చూసినా కూల్చివేసే సమయంలో నోటీసులు ఇవ్వాలి, కానీ హైడ్రా మాత్రం నోటీసులు ఇవ్వట్లేదు, కానీ కూల్చివేతలు మాత్రం చేస్తుంది. అయితే ప్రజెంట్ చూస్తే ఇక్కడ కూల్చివేస్తున్న పక్కన భవనానికే ఆనుకొని ఉన్న భవనం కూడా చూస్తున్నాము. అయితే ఇది కూడా బఫర్ జోన్లకే వస్తుందని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ హైడ్రా మరి యొక్క భవనాన్ని కూల్చివేస్తుందా లేకపోతే ఇలానే వదిలేస్తుందా అనేది మాత్రం తమకు అర్థం కావటం లేదు. ఎందుకంటే పక్క భవనం కూల్చివేస్తే తమ భవనం కూడా కూల్చివేసే అవసరం కూడా, ఎందుకంటే పక్కనే ఆనుకున్నది కాబట్టి కంపల్సరీగా యొక్క భవనాన్ని కూడా కూల్చాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. కానీ ఒకవేళ కూల్చివేస్తే ఇందులో ఉన్న దాదాపు యొక్క ఫ్యామిలీస్ అంతా కూడా సూసైడ్ చేసుకోవాల్సి ఉంది. ఒక్కొక్కరు బ్యాంక్ లోన్ ఉంది, 70 లక్షలు 80 లక్షల రూపాయలు పెట్టి ఒక బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాము. ఈ లోన్ తీసుకున్న నేపథ్యంలో అన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చారు. జిహెచ్ఎంసీ హైడ్రా కూడా ఒక భాగం అని చెప్తారు. కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి హైడ్రా ఇలా కూల్చివేయడం పట్ల తాము ఎలా అర్థం చేసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో పూర్తిగా తమకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ యొక్క భవనాన్ని ఆనుకున్న భవనాన్ని కూల్చివేస్తే మాత్రము తాము సూసైడ్ చేసుకుంటాము. దాదాపు 8 సంవత్సరాలు క్రితం యొక్క భవనాన్ని నిర్మించాము, అన్ని పర్మిషన్లు తీసుకున్నాము, అన్ని అనుమతులు తీసుకునే భవనాన్ని నిర్మించామని చెప్పి కూడా బిల్డర్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఈ యొక్క సున్నం చెరువుకు సంబంధించి ముఖ్యంగా అటు ఈరోజు ఉదయం అక్కడ ఆ యొక్క పూర్తిగా అక్రమ కట్టడాలు కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఆ రోడ్డుకి మాత్రము ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది. మరి ఈ రోడ్డుకి బఫర్ జోన్ ఉందని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క బఫర్ జోన్లోనే పూర్తిగా నిర్మాణాలకు చేపట్టారు. పక్కన ఉన్న షెడ్డును కూడా తొలగించే మరికొద్ది సేపట్లో కూడా పక్కన ఉన్న షెడ్డును కూడా తొలగిస్తారు. ప్రజెంట్ ఈ యొక్క హైరిచ్ మిషన్తోనే దీనికి సంబంధించి పూర్తిగా అక్రమ కట్టడాలు కూడా కూల్చివేస్తున్నారు. మరోవైపు పేదలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి బహుళంతస్తుల భవన నిర్మాణాలు కావచ్చు, వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ అక్రమ నిర్మాణం ఉంటే మాత్రము ప్రధానంగా తాము అవన్నీ కూడా కూల్చివేస్తాము అనేది మాత్రం కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించే పూర్తిగా కూల్చివేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా సున్నం చెరువు వద్ద ఇదే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన సమయంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎవరైనా అడ్డుకోవడానికి వస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి చూస్తే హైడ్రా మాత్రము ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ సమయంలో ఏ భవనం కూలుస్తుంది అని మాత్రము ప్రజలే చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక భవనం అంటే దాదాపు 2 అంతస్తుల భవనం నిర్మాణంలోనే ఉంది. కానీ యొక్క హైరిచ్ మిషన్ మాత్రము ఒక్కసారిగా ఈ భవనాన్ని కూల్చివేసిన దృశ్యాలు కూడా మనం చాలా ప్రత్యక్ష చూస్తున్నాము. ఇంత పెద్ద భవనాన్ని తాము లక్షలు పెట్టి నిర్మించాము, కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తిగా భవనం సంబంధించి అనుమతులు ఉన్నా కూడా యొక్క మిషను తమ భవనాన్ని కూల్చివేస్తుంటే తాము తట్టుకోలేకపోతున్నామని చెప్పి కూడా ఈ యొక్క భవనాన్ని నిర్మించిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఆ యొక్క సున్నం చెరువు వద్ద మాత్రము గత కొన్ని రోజుల నుంచి కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆ యొక్క ప్రచారం కొనసాగిన నేపథ్యంలో తాజాగా ఆ యొక్క హైడ్రా సంబంధించిన కమిషనర్ ఇక్కడికి వచ్చిన దాని తర్వాత కొద్ది రోజులకి అంటే వారం రోజు వ్యవధిలోనే ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేసినారంటే అన్ని సంబంధించిన ఆధారాలు సేకరించిన దాని తర్వాతనే కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల కోర్టు సంబంధించిన స్టే ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్టే ఉన్నప్పుడు కొంత సమయం ఇవ్వాలి, కోర్టుకు
సంబంధించిన పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా చూడాలి. కానీ ఇక్కడ మాత్రం హైడ్రా ఏది కూడా పట్టించుకోవట్లేదు. తమకున్న అనుమతులను కూడా చూపించిన వాటిని కూడా బేఖతారు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి పూర్తిగా తమకు సంబంధించి అన్ని అనుమతులున్నా పూర్తిగా ఇప్పటికైనా చూసుకోవాలి. తమను హైడ్రా కూడా తమకు కొంత సమయం ఇవ్వాలి. సమయం ఇస్తేనే కదా తమకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా చూపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క నిర్మాణం సంబంధించి ఈ యొక్క 2 అంతస్తుల భవనాన్ని ఒక్కసారిగా కుప్పకూలుస్తుంటే మాత్రము ఈ యొక్క భవనాన్ని నిర్మించారో వారంతా కూడా కంటతడి పెడుతున్నారు. అప్పులు చేసి ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని మరి ఈ యొక్క భవనాన్ని నిర్మించాము. అలాంటిది లక్షల రూపాయలు ఒక్కసారిగా ఇలాంటి హైడ్రిచ్ మిషన్ వచ్చి భవనాన్ని పూర్తిగా చెల్లా చెదురుగా కూల్చివేయడము తాము తట్టుకోలేకపోతున్నాము, తాము సూసైడ్ చేసుకుంటామని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇప్పటికైనా హైడ్రా దీనికి కొంత సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చిన దాని తర్వాత దీని నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్లు ఏ విధంగా వచ్చాయి వాటన్నిటిని కూడా చూపిస్తామని మాత్రము ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం హైడ్రా సంబంధించి తమకు ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడ ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ హైడ్రాకు సంబంధించిన అధికారి కూడా ఎవరు కనిపించడం లేదు. కేవలం మిషన్ సంబంధించి మాత్రమే వచ్చారు. వారు ఎప్పటికప్పుడు యొక్క పోలీసు యొక్క ప్రొటెక్షన్ పెట్టుకొని పూర్తిగా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి హైడ్రా పైన మాత్రము పెద్ద ఎత్తున దీనికి సంబంధించి స్థానికులు మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నారు. ఎందుకంటే సున్నం చెరువు వద్ద తమకు సున్నం చెరువు బఫర్ జోన్ కావచ్చు, FTL ల్యాండ్లో ఉన్నప్పుడు అనుమతులు ఎలా ఇస్తారు? ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది, ప్రభుత్వమే కూల్చివేస్తుంది. అంటే ప్రజలు పూర్తిగా యొక్క డబ్బులు పోగొట్టుకోవాలా? నిర్మాణాలకు కూడా ప్రభుత్వమే అనుమతిస్తుంది, అంతేకాకుండా ట్యాక్స్ కూడా తీసుకుంటుంది. అన్ని విధాలుగా ప్రభుత్వమే చేస్తుంది. కానీ ఇలాంటి కూల్చివేతలు ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం స్థానికులు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా హైడ్రా సంబంధించి పూర్తిగా తమకు నష్టపరిహారం కూడా చెల్లించాలనే వైపు మరోవైపు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము హైడ్రా కూల్చివేతల పైన స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క సున్నం చెరువు వద్ద మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.